మీకు విషయం తెలుసా? ఉప్మా రవ్వ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అదే సూజీ అండ్ సెమలినా అని కూడా అంటాం కదా. ఉప్మా రవ్వలో విటమిన్ ఏ, విటమిన్ B3, B6 ఉంటుంది. అలాగే మన బాడీకి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఉప్మా రవ్వ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉప్మా. ఉప్మా అంటే ప్రతి ఒక్కరు తిన్నీకి ఇష్టపడరు కాబట్టి ఉప్మా రవ్వతో ఇలా మనం దోశలాగా వేసుకుందాం రండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం పిండిలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఉప్మా రవ్వతో దోశలాగా వేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని 1/2 కప్ ఉప్మా రవ్వ, 1/2 కప్ బియ్యం పిండి, 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని అండ్ గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్న బ్యాటర్కి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన బ్యాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా కలిపేసేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా దోశలాగా అప్లై చేసేసి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని 2 సైడ్స్ కాల్చుకోండి. ఆయిల్ అనేది ఆప్షనల్, మీకు హెల్తీగా కావాలంటే ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు. ఇలా వేసుకున్న దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఉప్మా రవ్వతో దోశలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.